పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ ముందుకు ఈ విధంగా రావడానికి దేవుడు కృప చేశాడు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ, అలాగే మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అతి ప్రాముఖ్యంగా ఒక విషయం మీకు తెలుసు. మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ వార్త మీకు తెలుసు. చాలా వేదన కలిగించే, బాధ కలిగించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి హైవే రోడ్డు మీద మరి వారు భయంకర మరణం పొందారు. అది యాక్సిడెంట్ అంటున్నారు, కానీ వాస్తవానికి అది ఆయన మీద ఉన్న ఆ దెబ్బలు అవన్నీ చూస్తున్నప్పుడు కూడా అది మరి హత్యనని లేక మర్డర్ అని మరి ఎన్నో విషయాలను వెలువెత్తుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గొప్ప దైవజనుడు. మీరు ఇమేజ్ కూడా చూపిస్తాడు, ఆ ఫొటోస్ కూడా మీకు తెలుసు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు గొప్ప దైవజనుడు అండి. నాన్న వాళ్ళకి ఆ ఫొటోస్ కూడా ఈ ఇమేజ్ కూడా చూపిస్తూ ఉండి వాళ్ళకి అర్థమయ్యేది అందరికి కూడా, అందరికీ తెలుసు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా తెలియాలి. ఈరోజు ఈయన మరణాన్ని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన అంతిమ యాత్రలో ఏ విధంగా మరి ఎంతమంది ప్రజలు ఆయన ఫోటో చూపించాడు. అంతిమ యాత్ర కాదు, ఆయన ఫోటో చూపించాడు. ఆయన ఫొటోస్ చూస్తే మీరు ఒకసారి ఎంత గొప్ప అందమైన వాడు, అంతేకాకుండా మహాజ్ఞాని కూడా. యావత్తు ప్రపంచ క్రైస్తవం చాలా తీరని లోటు జరిగింది ఈరోజు. ఎందుకంటే అటువంటి వాడు మళ్ళీ పుట్టడో మనకు తెలియదు. కానీ అటువంటి గొప్ప దైవజనుడు ఏవండి దుర్మరణం పొందాడు. అంటే కావాలనే ప్లాన్ ప్రకారంగానే చంపడం జరిగిందని ఆధారాలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా పోస్ట్ మార్టంలో క్లారిటీగా మనకు ఇంకా పూర్తి వివరాలు రావట్లేదు. ఎక్కడెక్కడైతే టోల్ గేట్ దగ్గర ఎక్కడెక్కడైతే వారు దాడుతున్నారో ఆ సిసి ఫుటేజీలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా దేవుడు న్యాయవంతుడు, తప్పకుండా న్యాయం చేస్తాడు అనుకుంటున్నాం. ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని మనందరం కూడా మన అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీ తరపున తప్పకుండా మరి నేను కూడా సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడని చెప్పక తప్పదు. సరే, ఇదంతా బాగుంది, కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆయన మరణాన్ని విన్నటువంటి వారు ఒక భారతదేశంలోనే కాకుండా ఎక్కడెక్కడో విదేశాల నుంచి, ఎక్కడ అమెరికా నుంచి, లేకపోతే దుబాయ్, బాంబే, కువైట్, ఎక్కడెక్కడి నుంచో, ఢిల్లీ ఏంటి, అసలు ఒకటేంటండి, యావత్తు ప్రపంచ భారతదేశమే కాకుండా యావత్తు ప్రపంచ దేశాల్లో కలవరం చుట్టుకుంది. ఎంతమంది జనమండి బాబు. అయితే అటువంటి వ్యక్తి మరణం పొందితే ఆయన మరణాన్ని చూడడానికి, ఆయన మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో ఎంతమంది ప్రజలు వచ్చారో మీకు చూపించాడు కదా కుమారుడు ఇందాక. ఒకసారి మీరు చూడండి, ఎంతమంది ఆయన వీడుకోలు పలుకుతూ అంతిమ యాత్రలో ఎంతమంది ప్రజలు మీరు చూస్తే కిక్కిరిసి ఉన్నారండి. ఎంతమంది జనం. ఆ ఫ్లైఓవర్ కింద కూడా మీరు గమనిస్తే సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ దగ్గర అవతల పక్క మీరు జింకన్న గ్రౌండు ఆ వైపు అసలు సికింద్రాబాద్ అంతా కూడా మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈరోజు బాధాకరమైన విషయం. అంటే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు ప్రవీణ్ గారు మరణించిన తర్వాత సహజంగా ఎంత శత్రువైనా మరణించినప్పుడు ఆయన ఆత్మకు శాంతికి చేకూర్చాలని సహజంగా మాట్లాడుకుంటాం. కానీ ఒక కుర్రాడు ఏమంటున్నాడంటే, ఆ కుర్రాడు ఎంత గలీజ్గా అంటే భూతు పురాణం అంటే ఏమంటున్నాడు ఒకసారి మీరు చూడండి. ఏమంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు ఆయన, మీరు చూడండి ఒకసారి ఏమంటున్నాడు. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. వాడిని చంపితే మేమే చనిపోయారు కదా, అయితే ఎవరిని యాక్సిడెంట్ అయింది అంటారు. ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు.
ఎందుకని అట్లా చెప్తున్నావు మరి? ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా. తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటుంది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో. అట్లుంటుంది. ఎవరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఎందుకు? ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అంటే అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా. బుల్లెట్ దిగుతుంది బ్రో. మిగతా వాళ్ళకి అట్లాంటి poison గురించి ఇచ్చి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం. చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని మరి అంత కోపం ఎందుకని అంత కోపం నీకు మిగతా వాళ్ళకి? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడు దింపుతా. ఒక ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్. హ్యాపీ. వాడిని చంపింది మేమే చంపాం. ఆయన ఏం చేస్తున్నాడంటే చేతులతో ఇట్ట అంటున్నాడు. అంటే ఇట్లా రాడ్డు దించుతాం అంటే ఆ కుర్రాడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అండి అసలు ఒక చనిపోయిన తర్వాత కూడా ఒక దైవజనుడి మీద ఎంత కక్ష ఉక్రోషం కలిగి మాట్లాడుతున్నాడో చూడండి. అదేమంటే మా హిందూ దేవీ దేవతల జోలికి వస్తే ఇలాగే చేస్తాం, మా మమ్మల్ని అంటే ఒప్పుకోం అని మాట్లాడుతున్నాను. అంటే నేను అడుగుతున్నా, నేను ఈరోజు ఆ కుర్రాడి గురించి నేను అనడానికి అనవం కూడా మనం, ఎందుకంటే ప్రభు మనకు అది నేర్పించలేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మమ్మల్ని అంటే మేము ఒప్పుకోమంటే నేనే అడుగుతున్నా అండి ఈ సమయంలో, అంటే మీ ధర్మం ఇదే నేర్పిందా? అతను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది కింద కామెంట్స్ ఏం పెట్టారంటే, అంటే మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారా మీరని కొంతమంది కూడా కామెంట్ పెట్టారు కింద. ఏది ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఆ కుర్రాడు మాట్లాడుతున్నప్పుడు, ఆ కుర్రాడు ఏమంటున్నాడు, మేమేం చంపేసి పబ్లిక్ ఒప్పుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ జనం చూడండి, ఆ ప్రవీణ్ గారి మరణానికి ఎంతమంది వచ్చారో, అంత మంచి వ్యక్తి కాకపోతే అంతమంది జనం వస్తారా? ఎంతమంది జనం ఉన్నారు ఆయన అంతిమ యాత్రలో? అంతమంది లక్షలాది మంది ప్రజలు కదా, లక్షలాది మంది ప్రజలు ఎంతమంది అండి. అంత క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మమేకమైపోయింది, ఒక ఐక్యతను తీసుకొచ్చి. అది హిందువులు కూడా వచ్చారండి. హిందువులు కూడా వచ్చి సంతాపాన్ని తెలియజేశారు. వాళ్ళ యొక్క ఆయనకి ఆత్మశాంతి చేకూర్చాలని అందరూ వీడుకోలు పలుకుతూ వచ్చారు. మేము కూడా వెళ్ళామండి. నేను కూడా ఆ సికింద్రాబాద్ మొత్తం ఆ ఫ్యారడేస్, జింకన గ్రౌండ్, ఆ సమాధి కార్యక్రమానికి భూస్థాపన కార్యక్రమం దగ్గర నేను అక్కడే ఉన్నాను. ఎంతమంది రాజమండ్రిలో కూడా ఎంత అద్భుతం తెలుసా, రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎంతమంది జనం అండి బాబా, ఎంతమంది దైవజనులు, రెవరెండ్లండి, బిషప్లండి, సువార్థికులండి, పాస్టర్లండి, బాలురు, చిన్నరు, పెద్దలు, ఏమంటే తూర్పు నుండి, పరబడి నుండి, దక్షిణ నుండి, ఉత్తరం నుండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్, నాలుగు దిక్కుల నుంచి కూడా లక్షలాది మందిగా ప్రజలు తరలి వచ్చారండి. అండి ఎంత గొప్పవాడు కాకపోతే, దేవుని పక్షం నిలబడిన వాడు కాకపోతే అంతమంది చరిత్రలో ఎన్నడూ ఆ రకంగా రాలేదండి. అంతమంది జనం అండి. ఆయన మార్చి 25వ తారీఖున ఆయన మరణించాడు. ఆ రోజు నుంచి మరి నిన్నటి వరకు కూడా భూస్థాపన జరుగుతున్నప్పుడు గురువారం రోజు భూస్థాపన చేస్తూ ఉంటే అక్కడ ఎంతమంది జనమండి, ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది క్రైస్తవులు మమేకమైపోయి ఒక ఐక్యత కలిగి ఈరోజు మా పగడాల ప్రవీణ్ గారికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి అందరూ ఎలుగెత్తి మాట్లాడుతుంటే, ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం కూడా మన పగడాల ప్రవీణ్ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అటువంటి మంచి వ్యక్తి గురించి కొంతమంది కొంతమంది హైందవులు అందరూ కాదండి, కొంతమంది అజ్ఞానపరులు లేక మూర్ఖులు అనాలి, వారు నోరు పారేసుకుంటూ చనిపోయినటువంటి మనిషి మీద కూడా వారి కక్ష, వాడిని మేమే చంపాం, మా జోలికి వస్తే ఇలాగనే ముక్కలు ఖైమా చేస్తాం, నరికేస్తాం, రాడ్డు దూరుస్తాం, కాలుస్తాం. అంటే మీ ధర్మం ఇదే నేర్పిందా? నేను అడుగుతున్నా. ఇలాంటి హైందవ ధర్మంలో ఇలాంటివి ఉంటాయా? అంటే చచ్చిపోయిన తర్వాత కూడా పగ తీర్చుకోవటం ఇది ఎక్కడ న్యాయం అండి?
ఏమంటే అసలు బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్ ధర్మం ఏం చెప్పింది? మీ ధర్మంలో చంపమని ఉంటే, మీ ధర్మంలో చంపమని మీకు ఉంటే, నరకమని మీకుంటే, బైబిల్ ధర్మంలో ఏముందో చదివిస్తాను, మీరు చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రమును నెరవేర్చు అంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటే బైబిల్ ఏం చెప్తున్నాడు? మీరు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చడమే. అంటే ధర్మశాస్త్రం అంటే బైబిల్లో ఏ ధర్మం రాయబడిందంటే ఇదిగో ప్రేమించండి, పొరుగువానికి కీడు చెయ్యొద్దని మా ధర్మం నేర్పుతుంది. మరి నువ్వు నేర్చుకున్న ధర్మంలో ఏముందంటే ఇదిగో పాస్టర్లను చంపండి, తిట్టండి, పాస్టర్ పెళ్ళాలని మాకు పంపించండి. ఏమండి, సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నారంటే అది సనాతన ధర్మంలో ఉన్న వారికి కూడా, అది మిగతా వారికి కూడా, మంచిగా ఉన్న వారికి కూడా ఎంత అవమానం అండి. ఇలాంటి దౌర్భాగ్యులు గుండా మనము మాట్లాడుతున్నప్పుడు కొంతమంది హైందువులు లేక హిందువులు కూడా బాధపడుతున్నారు పాపం. ఎందుకంటే హైందవ ధర్మంలో, హిందూ ధర్మంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. ఒక మాట చెప్పాలంటే హిందువులు చాలా మంచి వాళ్ళు అండి. ఇలా మాట్లాడేవాళ్ళు హిందువులు కాదండి వీళ్ళు. హిందువు కాదండి వీళ్ళు ఎవరంటే ఒక దుర్మార్గ వ్యవస్థ, లేకపోతే ఒక ఉన్మాదంతో కూడుకున్నటువంటి వారండి వీళ్ళు. హిందువులు చాలా మంచివాళ్ళు అండి. ఈరోజు ఇస్లాములైనా హిందువులైనా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఒక 5 మంది 10 మంది వ్యవస్థని నాశనం చేస్తున్నారండి. వ్యవస్థని ఒక పక్క పోలీసులు ఆ దర్యాప్తుని ప్రారంభించి మరి ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా అనేకమైన విషయాలు తెలుసుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు చంపారని. కానీ వీళ్ళు మాట్లాడండి. కానీ బైబిల్ ధర్మంలో ఏమని తెలుసా? నీ పొరుగువానికి కూడా కీడు చెయ్యొద్దు, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట మీరు చూస్తే, యేసు ప్రభుని శిష్యులందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా, మా సహోదరుడు మాకేదన్నా కీడు చేశాడు అనుకోండి, ఆ కీడు చేసిన వ్యక్తిని మేము క్షమించాలన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, క్షమించాలన్నాడు. క్షమించాలనగానే వీళ్ళు ఏమంటున్నారంటే, ఎన్నిసార్లు క్షమించాలా అని పేతురు వచ్చి అడుగుతున్నాడు ప్రభు. చూడండి సార్, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 22 వచ్చాలు చదువుతారు. చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మట్టుకు. ఆమేన్. 70 ఏండ్ల మట్టుకు క్షమించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాకేమి నేర్పించాడో తెలుసా? ఇదిగో, నీ పొరుగువాన్ని కూడా నువ్వు క్షమించు. అందుకే కదా ఈరోజు పొరుగువాన్ని క్షమించే మనసు ఉంది కాబట్టి క్రైస్తవ ప్రపంచం లక్షల మంది, కోట్ల మంది వచ్చినా కానీ శాంతి ర్యాలీ ప్రారంభించారే తప్ప శాంతిగా వారి యొక్క ధర్నాలు, వారి యొక్క సమ్మెలు ప్రారంభించారే కానీ ఎక్కడైనా బస్సులు తగలబెట్టి, పట్టణాలు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, అద్దాలు పగలగొట్టి ఎక్కడైనా ఉందండి? లేదండి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పింది ఏంటిదంటే, నీ పొరుగువాడు నీ కీడు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలో తెలుసా? 7 మార్లు కాదు, 70 ఏండ్ల మట్టుకు. అంటే నీ బ్రతుకు కాలమంతా కూడా నీవు క్షమించాలా. ఒక మాట చెప్పనా మీ అందరికి కూడా, అసలు అక్కడ ఆ జెసికా అనే తన సతీమణి అనగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క సతీమణి ఆ జెసికా అనే ఆ సిస్టర్ నిజంగా ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే, తన భర్తని దారుణంగా చంపితే ఏమంటుందంటే, నా భర్తని చంపిన వాళ్ళని క్షమించండి. నా భర్త ఎలాంటి వాడంటే చంపినా సరే క్షమించే మనసున్నవాడు. ప్రభు మనకు అదే నేర్పించాడు యేసుక్రీస్తు. మనం క్షమిద్దాం, వదిలిపెట్టండి, మనం క్షమిద్దాం అన్న ప్రపంచ చరిత్రలో ఏమండి అసలు ఎంత ఆశ్చర్యం అండి. ఇదండి క్రైస్తవం అంటే. ఆమెన్. అవునా కదా?
ఇది క్రైస్తవం అంటే. అందుకే లోకాసు వార్తలో యేసు ప్రభు అసలు ఈ ప్రపంచ క్రైస్తవులు కోట్ల మందికి ఈ మనసు ఎలా వచ్చింది? ఇప్పుడు ఇందాక ఆ కుర్రాడు చూశారు కదా, మీ కుర్రాడు, వాడిని మేమే చంపేశాం, వాడిని మేమే నరికాం, రాడ్డు దూరుస్తాం మేము తలుసుకుంటే. ఏమంటున్నాడు? రాడ్డు దూరుస్తాం, నరుకుతాం. అంటే మీ ధర్మంలో రాడ్డు దూర్చాలని, మీ ధర్మంలో నరకాలని, పొడవాలని, చంపాలని, చీల్చాలని, చంపటమే మీరు ధ్యేయం పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? చంపటం కాదు, అవసరమైతే నీ ప్రాణనీయమన్నాడు. ఇది చంపటం, చంపేది దేంట్లో? మతంలో ఉంటుంది చంపటం. కానీ క్రైస్తవ్యంలో చంపటం కాదు, ప్రాణాలు కూడా ఇవ్వమని చెప్పాడు. అందుకే కదా యావత్తు ప్రపంచ క్రైస్తవులు ప్రేమను చూపించారు. వాళ్ళు అసలు ఎక్కడ గమనించారో, ఎంత లక్షల మంది, కోట్ల మంది ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే తెలుసా మీకు? అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు మోడీ గారితో, తెలుసా? మన కేఏ పాల్ గారు చెప్పారు కదా, ఎంత అద్భుతంగా. ఎంతమంది దైవజనులు అండి, అబ్బా ఒకరా ఇద్దరండి, పెద్ద పెద్ద దైవజనులు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, అదే మరి మన 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 ఈయన ఎవరు, జాన్ బాబు గారు, జాన్ పాల్ గారు, ఈ విధంగా పీటర్ పుట్ట గారు, ఈ విధంగా పెద్ద పెద్ద చాలామంది పేర్లు మనకు తెలియదు కానీ ఎంతమంది అండి. మరి మన చేగుడి డానియల్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద ఓసన్న మినిస్టర్ జాన్విస్లు ఏంటి, రాజమండ్రి జాన్విస్లు గారు ఏంటి, ఎక్కడెక్కడ ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఏంటి, అసలు ఎక్కడ ఎంతమంది సేవకులు అండి బాబు, ఒకరేంటండి అసలు ఎంత అద్భుతంగా వారు అందరూ కూడా స్పందించారు. వారు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఆ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో కూర్చొని ప్రార్థన చేశారు, మోకరించి ప్రభువా 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 అని ప్రార్థన చేశారంటే క్రైస్తవ్యం ఎంత ప్రేమ కలిగి ఉందో చెప్పండి. ప్రేమ అనే దేవుని పిల్లరా, ఎంత మీకు తెలుసా? మీకు సినీ హీరో నెంబర్ 1 సేవకుడు అండి, యంగ్ పర్సన్, మంచి సేవకుడు ఆయనే, మన అభినయ దర్శన్ గారు. అసలు ప్రతి విషయం అప్పటికప్పటికే మనకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిజంగా అండి ఇలాంటి సేవకులు ఒకరేంటండి, 100 మంది, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఒక అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది, మరి ఎంతోమంది కూడా, ఆఖరికి శాలేం రాజు గారు కూడా, సిల్కూరుపేట శాలేం రాజు గారు కూడా, ఎంతమంది సేవకులు స్పందించారు. కోట్ల మంది సేవకులు అండి, ఎక్కడెక్కడ వాళ్ళు పేర్లు మనకు తెలియదని కానీ తెలిసిన కొన్ని గుర్తు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు కానీ అనేక మంది క్రైస్తవులు, పెద్ద పెద్ద దైవజనులు, సేవకులు అనేక మంది స్పందించారు. ఉపేంద్ర గారు ఏంటి, లేకపోతే సంతోష్ గారు ఏంటి, మరి మన ప్రసన్న కుమార్ అన్నయ్య గారు ఏంటి, ఎంతోమంది కూడా స్పందించారు. ఒకరేంటండి బాబు, ప్రతి దైవజనుడు స్పందిస్తూ వచ్చారు. కానీ విషయం ఏంటంటే అంత గొప్ప దైవజనుడు పగడాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, ఎంతోమంది జనం అటువంటి మనిషిని పట్టుకొని మేమే చంపేసామన్నారంటే వాళ్ళ ధర్మంలో ఇలాంటి మాటలు నేర్పుతున్నారా? కానీ బైబిల్ ధర్మంలో ఏమన్నాడంటే, ఇప్పుడు చదువుతారు చూడండి, లోకాసువార్త 23:34లో యేసు ప్రభు సిలువలో ఉండి 23వ అధ్యాయము 34వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది ఈ ఒక్క మాట యేసు ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి యావత్తు ప్రపంచ క్రైస్తవులు కూడా మరి ఈరోజు క్షమించే మనసు, ఇది మా ధర్మం మాకు నేర్పింది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూపించండి స్క్రీన్ మీద కూడా. వాళ్ళకి 13వ వచనంలో కూడా మిగతా వాళ్ళు కూడా చూసుకొని చదువుతారు. బిడ్డ, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరు కూడా క్షమించండి. మీరు కూడా ఎంత ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుకోండి, అలాగే ఒకరినొకడు క్షమించుడి, ఎందుకంటే ప్రభు మిమ్మల్ని క్షమించులాగనా. కొలసీ పత్రికలో ఈ మాటలు ఎంత 3 మాటలు చూడండి. ఒకటి, హాని చేసుకోవద్దు, తర్వాత సహించుకోవాలి, అలాగే మీరు క్షమించాలి. ఇదండే ధర్మం. బైబిల్ ధర్మం ఏమనిపించిందంటే, ఇదిగో ఒకటి, హాని చేసుకోబాకండి ఒకరినొకరు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మరి పొట్టన పెట్టుకున్నారు మొత్తానికి ఎవరో, సరే రహస్యంగా ఒకవేళ బయటపడకపోవచ్చు, దాచిపెట్టవచ్చు, కానీ రహస్యములు మాత్రం మన దేవుని యెహోవాకే చెందును అన్నాడు బైబిల్లో. తప్పకుండా ఏదో ఒక రోజు రహస్యం బయటపడింది. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకవేళ ఈ న్యాయ వ్యవస్థలో అక్కడక్కడ కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం ఖచ్చితంగా బయట పెడతాడు, అందులో డౌటే లేదు. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఒకరినొకడు హాని చేసుకోబాకండి. ఇప్పుడు మనలో మన పాస్టర్నో లేకపోతే మన పాస్టర్లనో ఎవరిన స్త్రీలను క్రైస్తవులను హింసించి కొడుతున్నప్పుడు తిరిగి మనం కొట్టం.
తిరిగి మనం కొట్టడం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి కొడుతున్నారు. కానీ బైబిల్ మనకేం నేర్పించిందంటే ఇదిగో సహించండి నెంబర్ 1, నెంబర్ 2 తర్వాత మీరు హాని చేసుకోబాకండి, 3వది క్షమించండి. ఇదండి. అందుకే తండ్రి వీరేమి సిలువలో మా మరణం పొందుతూ కూడా చిత్రహింసలు చేసిన మనుషులను కూడా ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుమని ప్రియా ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. అందుకే కారణం ఏంటి, బైబిల్ ధర్మంలో ఏమి నేర్పిందంటే క్షమా, ప్రేమ అన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ కింద అంటాడు, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ధరించుకోండి. ఆమేన్. ఇది అసలు పాయింట్. ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికి పైన హాని చేయకుండా, అలాగే సహిస్తూ, అలాగే క్షమిస్తూ, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అందుకే బైబిల్ అంటాడు, 1 కొరింథీ పత్రిక కూడా మీకు చదివిస్తాను చూడండి, ప్రేమ లేనివాడునైతే మృగేడి కంచు అంటాడు. 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు చూస్తే మనుషుల భాషలతోనూ మాట్లాడువానైనను చదవండి, మనుషుల భాషలతో మాట్లాడువానైనను ప్రేమ లేని వాడినైతే చాలు. ఇది చూడండి, ప్రేమ లేని వాడినైతే మృగేడి కంచు గణగణలాడు. అది 7 వరకు కూడా, తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి అక్కడ. కాబట్టి ప్రేమ లేని వాడితే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరములు కలిగిన ప్రేమ లేకపోతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును అంటున్నాడు. అంతేకాదు మరి ఆ దేవదూత భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందని అంటున్నాడు. కాల్చుటుకు నా దేహమంతయు అప్పగించిన ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందన్నాడు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు అప్పగించిన మరి ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందని అన్నాడు. ఆ కొండలు పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా సరే ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందని అన్నాడు. అంటే బైబిల్ మొత్తం కూడా ప్రేమ 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 మత్సరపడదు, ప్రేమ దగాపడదు, ప్రేమ కుట్ర పడదు, ప్రేమలో కుతంత్రాలు ఉండవు, మత్సరం, అసూయ, మత్తతులు, హిమతములు, అహంభావం, అహంకారం, అజింతేంద్రియం, అనురాగరహితులుగా ఉండరు. ఎందుకంటే ప్రేమ అన్ని దోషాలకు అప్పవేస్తుంది. మన పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపినప్పుడు సాక్షులు ఎవరు చంపారో మాకు న్యాయం చేయమని మరో సేవకుడు అలా జరగకుండా ఉండడం కొరకు మాట్లాడుతున్నాం తప్ప, ఒకవేళ ఆ చంపిన వ్యక్తి అయినా సరే మనము అతన్ని చంపాలని కాదు, మాకు న్యాయం చేయమని మన పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని మనం పోరాడుతుంది. ఎందుకంటే మరో సేవకుడికి అలా జరగకుండా ఉండాలి. అది అందుకు ఈరోజు మనం పోరాడుతున్నాం. మరో మనిషిని చంపడం క్రైస్తవం కాదు. అందుకేనండి క్రైస్తవులు ఏమి విస్తరించారు. ఆ జనం చూడండి, ఆ జనం ఎంతమంది క్రైస్తవులను, ఒక్క మనిషి చనిపోతే రోడ్డు పక్క, రాజమండ్రి హైవే రోడ్డు పక్కన చనిపోతే ఆ జనం చూడండి, అది చూడండి, అబ్బా ఎంతమంది. అది ఎక్కడ కొన్నారు? అది రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో. ఇది సికింద్రాబాద్లో ప్యారడైజ్, జింకన గ్రౌండ్, ప్యారడైజ్ గ్రౌండ్ పక్కన భూస్థాపన కార్యక్రమం. అదిగో అది ఎక్కడ అనుకుంటారు మీరు? సెంటనరీ బాప్టిస్ట్ చర్చి దగ్గర. అదేముందండి, ఇంకా బయట లక్షల మంది ఉన్నారు. అక్కడ ఏమండి ఉదయం 10 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏమండి కారణం ఏంటంటే ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకండి క్రైస్తవుడు ప్రేమను చూపిస్తాడు. ఏదో ప్రగడాల ప్రవీణ్ కానీ మీద సంపోచ్చాము, కానీ ఇలాంటి వాళ్ళు 1000 మంది పుడతారు. ఇక గుర్తుపెట్టుకోండి, 1000 మంది. కింద కామెంట్ ఏమి రాసి తెలుసా? ఒక్క సేవకుడు చనిపోతే ఇంత ఘనత ఎక్కడ? హైందవులు వచ్చారు, హిందువులు వచ్చారు, క్రైస్తవులు అందరూ కూడా. ఏమండి ఈరోజు క్రైస్తవులు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి అర్థమైపోయింది. అందుకే బిడ్డరా, ప్రభు చెప్తున్నాడు, ప్రియ ప్రభుల వారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించుము అంటున్నాడు. మా ధర్మంలో ఏముందంటే క్షమించమనే రాయబడింది. అందుకే యోహాను పత్రికలో అంటున్నాడు దేవుడు, యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 17 వచనాలు మీరు చదువుతారు చూడండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చదవండి 17 వచనం కూడా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇది పాయింట్. తీర్పు తీర్చడానికి లోకానికి యేసు ప్రభు రాలా. ఏం చేయడానికి వచ్చాడు ఆయన? మనలందరిని కూడా ప్రేమించడానికే వచ్చాడు. మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రాణం ఎందుకు పెట్టాలంటే అదిగో తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించటం కొరకై ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాజ చేయబడి తిరిగి లేచాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి అనరాని మాటల్లో నోటికొచ్చిన బూతులు, సచ్చిన శవ అంటారు, శవారాధన అంట. క్రైస్తవులు ఆరాధిస్తుంది, శవాన్ని ఆరాధిస్తారని చెప్తున్నారు. ఎంత ఘోరవండి నోటికొచ్చిన మాటలు. అందుకేనండి క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంది. ఈ మళ్ళీ చెప్తున్నా, పగడాల ప్రవీణ్ కుమార్ గారి
చంపొచ్చేమో కానీ ఇంకా క్రైస్తవం విస్తరిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపేస్తే అమ్మో ఇంతటితో పాస్టర్లు ఎక్కడ గడగడ వణికిపోతారు, పాస్టర్లు అందరూ ఇక అందరూ కూడా వణికిపోతారు, ఇక అంతే అనుకున్నాను. నా ఆనాడు అపోస్తులందరూ కూడా చిరచ్ఛేదనం చేస్తారు, తల్లకిందులుగా సిలివేయబడినప్పుడే ఎంతోమంది ఉన్నప్పుడు కూడా ఏం జరిగింది, విస్తరించింది. ఆనాడు రోమా సామ్రాజ్యమే క్రైస్తవమైన మట్టుబెట్టాలనుకుంటే రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. కాబట్టి క్రైస్తవులను అంతమొందించలేం. క్రైస్తవుల్లో ఉంది ఒక్కటే ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు మన హిందువులు మనం ప్రేమిస్తున్నాం, హైందవులు ప్రేమిస్తున్నాం, ఇస్లాం సోదరులు మనం ప్రేమిస్తున్నాం. కాబట్టి అలాగే ఈరోజు బైబిల్లో కూడా ఎంతోమంది హిందువులు ప్రేమిస్తున్నారు, హైందవులు ప్రేమిస్తున్నారు, ఇస్లాములు ప్రేమిస్తున్నారు. కానీ కొందరు ఉన్మాదంతో నింపడినటువంటి మూర్ఖులు మాత్రమే వారి గుండా సనాతన ధర్మాన్ని కూడా చెడ్డ పేరు వస్తుంది. ఖురాన్లో కొంతమంది అక్కడక్కడ కూడా మరి ఖురాన్ గురించి కూడా మాట్లాడుతారు కొంతమంది. కాబట్టి ఒక్కరిని మనం ఎప్పుడు అనకూడదు. నీకు నచ్చలేదా, ఏ ధర్మాన్ని నమ్మకపోయిన పర్లా కానీ మనం గౌరవించాలి. ఖురాన్ను మనం గౌరవించాలా, బైబిల్ మనం గౌరవించాలా, అలాగే సనాతన ధర్మాన్ని కూడా మనం గౌరవించాలి. మనం పూజించకపోయిన పర్లా కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్నాం, లౌకిక భారతదేశం, లౌకిక సాంప్రదాయం కలిగి ఈ భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది సెక్యులర్ దేశం కాబట్టి, అంతేకాకుండా మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలుగా మనం అందరం కూడా మెసులుతున్నాం. అన్ని కులాల సమ్మేళనంతో కలిసి భారతదేశంలో ఉంటున్నాం. కాబట్టి మరి మన భారత రాజ్యాంగంలో మనకిచ్చిన ఆర్టికల్ ప్రకారంగా మరి 24-25 ప్రకారంగా తప్పకుండా ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా బోధించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి భూత పురాణాలు మాట్లాడుతున్న వారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా మనసు మార్చుకోవాలని మీకోసం మేము నిత్యం ప్రార్థన చేయబోతా ఉన్నాం. తప్పకుండా బైబిల్ చెప్పిన మాట ఒకటే మాట, మొదటి యోహాన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో చివరిగా బైబిల్ ధర్మం ఏం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో 4 ముగిచ్చేసుకుందాం. 4:12లో ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు, లేదు మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, దేవుడు మన యందు సంపూర్ణమగు. అది కాబట్టి మానవుడు దేవుడిని చూడలేదు, అయితే దేవుడు మన యందు నిలిచి ఉండడానికి గుర్తు ఏంటంటే మనల్ని ఒకరినొకడు మనము ప్రేమించిన ఎడలా. కాబట్టి ఎంతమంది భూత పురాణాలు మాట్లాడినా, తిట్టినా, కొట్టినా, అరిసినా, బైబిల్ గురించి ఇచ్చలవిడిగా మాట్లాడినా, బైబిల్ను దూషించిన, కాల్చిన, చంపిన బైబిల్ను మట్టుబెట్టలేరు, బైబిల్లో ఉన్న జీవాన్ని మట్టుబెట్టలేరు. కాబట్టి క్రైస్తవ విస్తరిస్తుంది. క్రైస్తవుల్లో ప్రేమ ఉంది. అక్కడ దాకా ఎందుకంటే ప్రగడాల ప్రవీణ్ గారు మరణించిన తర్వాత ప్రపంచం యావత్తు కలవరపోయింది. ఏమిది ఎంతోమంది అమ్మో క్రైస్తవులు ఏందిరా ఇంతమంది, ఒక మనిషి చచ్చిపోతే ఇంతమంది. సికింద్రాబాద్ కితకితలాడిపోయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్, ఏం ప్రజావాహిని ఎంత నిండు కోర్టుగా మారిపోయిందండి. ఎంతమంది సేవకులు. ఒక మాట చెప్పనా, ప్రగడాల ప్రవీణ్ గారి మరణం ద్వారా యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ఐక్యంగా మారిపోయిందని, అందరిలో కూడా ఒక ఐక్యత వచ్చేసిందన్నమాట. ప్రతి ఒక్కరు డెనామినేషన్ వేరు కావచ్చు, ఫెలోషిప్ వేరు కావచ్చు, సంఘం వేరు కావచ్చు, మతాలు వేరు, ఏ సంస్థ వేరు కావచ్చు, కానీ అందరు కూడా ఎవరి సిద్ధాంతాలు వారి అయినప్పటికీ కూడా కానీ అందరూ కూడా ఏకమై ఒక తండ్రి బిడ్డలుగా ముక్త కంఠంతో వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ వచ్చారు. వారిలో మనం కూడా కొంతమంది అందులో ఉన్నాం. కాబట్టి మనందరం కలిసి ఈరోజు ఎంతో సంతోషంగా ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. కాబట్టి ఇలాంటి మూర్ఖులు మాట్లాడుతున్న మాటలకి ఎవరు భయపడేది ఏముండదు. కాబట్టి రాడు దూరుస్తాం, చంపుతాం, నరుకుతాం అంటే ఏ ఊరిని అనుకున్నా ప్రభు అతన్ని కూడా క్షమించును గాక. రాడు దూరుస్తాం, కత్తుతో నరుకుతాం, మా జోలికి వస్తే అన్న సహోదరుని కూడా నా ప్రభు క్షమించి వారికి ఆత్మరక్షణ ప్రసాదించునుగాక. ఇలాంటి మూర్ఖులు ఎంతమంది ఉన్నారో, ఇలాంటి ఉన్మాదులు ఎంతమంది ఉన్నారో అందరూ కాదు కానీ హిందువుల్లో అక్కడక్కడ కొద్దిమంది మతోన్మాదంతో ఉన్మాదంతో నింపడిన వారు ఉన్నారు. వారికి కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి వారిని క్షమించి వారికి ఆత్మరక్షణ ప్రసాదించను కాక, వారి కోసం కూడా ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3వ రోజు తిరిగి వచ్చి పరలోకానికి వెళ్ళి తిరిగి 2వసారి రాబోతున్నాడు. కాబట్టి అందరూ సిద్ధపడదాం. క్రైస్తవ్యం విస్తరిస్తుంది 6 నెలల వరకు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి వరకు మీ అందరికీ ఈ వీడియో విన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా శుభదినం. థ్యాంక్ యూ.